హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం రివరిండి జెన్2 మన వెహికల్ కదా ఇది. దీని గురించి మనం రివ్యూ చేద్దాం. అంటే నేను ఆఫ్టర్ 7 months అనమాట, 7 నెలలు నేను తీసుకొని మే నెలలో తీసుకున్నాను. ఇప్పటికి మనకు 7 months అయింది. 7 months నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. వెహికల్ ఎలా ఉంది, దీని కంఫర్ట్ ఎలా ఉంది. జెన్2కు జెన్3కి పెద్దగా డిఫరెన్స్ లేదు. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మీరు ఒకవేళ వెహికల్ కొనాలనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మనం చూసుకుంటే జనరేషన్ 2, జనరేషన్ 3 వీటిలో డిఫరెన్స్ ఏమని తెలిపితే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. జనరేషన్ 2లో చూసుకుంటే మనకి 4 kW బ్యాటరీ వస్తుంది, అలాగే 6.7 kW మోటార్ అయితే ఉంటుంది అనమాట. సేమ్ జెన్3లో కూడా అదే, మనకు మెయిన్ అదే కాబట్టి అవి అయితే మెయిన్. దీంట్లో పెద్దగా చేంజెస్ లేవు. మిగతా చూసుకుంటే డిస్క్ బ్రేక్లు చేంజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ బ్యాక్ మనకు డిస్క్ అయితే ఫ్రంట్ ముందు 240mm డిస్క్ అయితే ఉండేది, బ్యాక్ సైడ్ 200mm ఉండేది. ఇప్పుడు 200mm రెండు డిస్కులు ఒకే డిస్క్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. రెండిట్లోనూ మనకు ఏబిఎస్, మనకు సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే రన్ అవుతుంది. ఫ్రంట్ బ్యాక్ మనకు దీంట్లో రెండిట్లోనూ 2లోను 3లోను రెండు సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమే. ఇంకా డిజైన్ అంతా చూసుకుంటే సేమ్ టు సేమ్ అదే మారిన ఉంటుంది. కాబట్టి మీకు ఈ వెహికల్ చూసారంటే కనుక ఆ వెహికల్ కొనేదానికి కూడా రెండింటికి ఒకటే అనమాట. నా ఎక్స్పీరియన్స్ మీతో చెప్పుకుంటాం అనుకుంటే వెహికల్ అయితే చాలా బాగుందండి. చాలా మంది అడుగుతున్నారు, మీరేమన్నా వెహికల్ కు సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే మీరేమన్నా ప్రమోషన్ చేస్తున్నారా అని. అవన్నీ ఏం లేదులేండి. యాక్చువల్గా మీరు ఎవరైనా కానీ మీరు సొంతంగా మీరు ఒక వెహికల్ వాడుతున్నారు అని అంటే ఖచ్చితంగా దాంట్లో ఏదైనా ఫాల్ట్, ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా బయటికి చెప్తారండి. దాంట్లో ఏం లేదు. అందులో నాలాంటి యూట్యూబర్ అయితే ఖచ్చితంగా చెప్తాడు, దాంట్లో ఏం డౌటే లేదు. నాకైతే ఈ 7 నెలల్లో నన్ను ఈ వెహికల్ డిస్టర్బ్ చేయలేదని చెప్తానమాట. పెట్రోల్ వెహికల్ వాడేవాడిని, 2500 రూపాయలు నెలకి పెట్రోల్ అయ్యేది. ఇప్పుడు 250 రూపాయలతో నాకు అయిపోతుంది. అంటే మీకు ఆలోచించండి, కరెంట్ ఛార్జ్ కూడా నేను మీకు చెప్పేస్తున్నాను. కరెంట్ ఛార్జ్ 250 రూపాయలు నాకైతే నెలకు అవుతుంది. 250 నుంచి 300 రూపీస్. అంటే నాకు ఎంత 10% నాకు అవుతుంది దీంట్లో. అంటే ముందు పెట్రోల్ కంటే ఇప్పుడు దీంట్లో 10% మాత్రమే తగ్గుతుంది అనమాట. మిగతా చూసుకుంటే వెహికల్ ముందర డిజైన్ కానీ అంతా మీకు థర్డ్ జనరేషన్ ఎట్లా ఉంటుందో సెకండ్ జనరేషన్ కూడా ఇలాగే ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ థర్డ్ జనరేషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియో చూసినారంటే మీకు అర్థమైపోతుంది అనమాట. అలాగే మనకు డిస్క్ కానీ టైర్స్ కానీ ఎక్కడ కూడా మీకు పెద్ద టైర్ వస్తుంది, 12 inches టైర్ తో వస్తుంది. కాబట్టి డిస్క్ బ్రేక్ కూడా మీకు ఏమంటే జెన్3 కంటే జెన్2లో మీకు ఒక బెస్ట్ ఏమంటే 240mm డిస్క్ రావడం వలన బ్రేకింగ్ చాలా సూపర్ గా ఉంటుందండి. దీంట్లో మీకు ఇప్పుడు 200mm లో కూడా బాగానే వస్తుంది, కానీ 240mm ఉండేటప్పుడు ఉంది కాబట్టి నాకు బ్రేకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా పడుతుంది. రీజనరేషన్ వర్క్ అవుతుందని కొంతమంది అడిగారు. ఈ రీజనరేషన్ కూడా బాగా వర్క్ అవుతుందండి. యాక్చువల్గా ఏతర్లో దీనికి ఒక పేరు పెట్టారు, మ్యాజిక్ ట్విస్ట్ అని. అదే మ్యాజిక్ ట్విస్ట్ అంటే ఏం లేదు, బ్యాక్ మనం మామూలుగా ఇట్లా చేస్తాం కదా, రివర్సబుల్ లో చేసేటప్పుడు వెహికల్ స్లో అవుతుందా లేదా అనేది. ఇదైతే పర్ఫెక్ట్ గా స్లో అవుతుందండి, ప్రాబ్లమే లేదు. నీట్ గా వర్క్ అవుతుంది కూడా మనకి. ఖచ్చితంగా మనం ఎంత స్పీడ్ లో వెళ్తున్నా కూడా మనం ఒకసారి కనుక రివర్స్ ప్రెస్ చేసి అంటే రేసింగ్ ఆఫ్ చేసామంటే ఆటోమేటిక్ గా రీజనరేటింగ్ మనకు వర్క్ అవుతుంది అనమాట. దాంట్లో ఏ ఇష్యూ లేదు. దీనివల్ల మైలేజ్ వస్తుందా అంటే అది నేనైతే గమనించలేదు ఇంతవరకు. మైలేజ్ పెరుగుతుందా అని. యాక్చువల్గా వీళ్ళు ఏమంటే 5 kilometers రీజన్ మోడ్ లో వర్క్ అవుతుందని అయితే చెప్తున్నారు అనమాట. నేనైతే దాన్ని గమనించలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అది కూడా మీరు అడగచ్చు దీంట్లో. అదైతే నేను గమనించలేదు. రీజన్ బ్రేకింగ్ వర్క్ అవుతుందంటే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. దీంట్లో నాకు ఏ డౌట్ లేదనమాట. ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం డిస్క్ ఇష్యూ ఉండింది. అంటే ఒక 3 months, లాస్ట్ 3 months బ్యాక్ అయితే నాకు కొద్దిగా చిన్న సౌండ్ వచ్చేది. ఇప్పుడు ఆ సౌండ్ అయితే ఇప్పుడు ఏం రావడం లేదు. నాకు నార్మల్ గానే ఉంది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే మనకు ఛార్జింగ్ టైం అయితే ఒక 650 watts, 750 watts ఛార్జర్ అయితే వస్తుంది. ఇప్పుడు 450 watts కూడా అవైలబుల్ ఉంది. అంటే 450 watts లో మనకి 8 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. 750 watts కాబట్టి నాకు ఒక 5 hours లోపల ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. నేను పెట్టేది మహా అంటే దీంట్లో ఒక 30% అట్లా ఉండేటప్పుడే నేను ఛార్జింగ్ పెడతానండి. ఎందుకంటే పొయ్యి రావాలి కాబట్టి. తిరుపతి రైన్ ఉంటాం, మనకు 10 kilometers పోను రాను 20 kilometers అవుతుంది అనమాట. దానివల్ల నేను దీంట్లో పెద్దగా లేట్ అయ్యేంత వరకు పెట్టుకోను. ఎందుకంటే రేపు ఒకవేళ మనకి ఏదైనా ఇష్యూ అయింది అనుకోండి, సపోజ్ ఆ టైంలో మనకు ఎక్కడైనా పోవాలి అనుకుంటే ఛార్జింగ్ సాల్దు కదా. కాబట్టి నేను ఒక 40% ఉండేటప్పుడే ఛార్జింగ్ అయితే పెట్టుకుంటాను అనమాట. ఛార్జింగ్ టైం అయితే మనకు 5 hours అయితే ఫుల్ ఛార్జింగ్ టైం పడుతుంది. ఒక 20-30% పెట్టేటట్టయితే ఒక 4 hours నుంచి 3.5 hours లోపల ఛార్జింగ్ అయితే ఫుల్ అయితే అయిపోతుంది. ఇంకా మీకు వాన టైంలో ఎలా ఉంటుంది అని కూడా మీరు ఆలోచించవచ్చు. ఎందుకంటే స్కిడ్ అవ్వడం అట్లాంటివన్నీ ఏమైనా జరుగుతుందా అలాంటివన్నీ అడుగుతారు. ఇసుకలో పోయేటప్పుడు అట్లంతా స్కిడ్ అయితే కాదండి, ఇది సామాన్యంగా స్కిడ్ కాదు. ఇంకా మనం ఏదైనా అటు ఇటుగా తోలితే తప్పనిస్తే స్కిడ్ అనే ఛాన్సే లేదనమాట. వెహికల్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే పెద్ద టైర్లు రావడం వలన 14 inches టైర్స్, అలాగే టైర్లు కూడా పెద్దవి ఇవి. కాబట్టి మనకు చాలా బాగుంటుంది అనమాట. వెహికల్ గ్రిప్ కానీ బ్రేకింగ్ కానీ అలాగే అన్ని కూడా బాగానే ఉంటుంది. ఇంకొకటి ఏమంటే దీంట్లో ఇప్పుడు సెంటర్ స్టాండ్ ఉంది కదా, సెంటర్ స్టాండ్ ఇప్పుడు ఏ వెహికల్ లోనూ సెంటర్ స్టాండ్ లేదు, మనం తనిగా కొనుక్కోవాల్సిందే. దీంట్లో మాత్రం వీళ్ళు సెంటర్ స్టాండ్ మనకైతే ఇస్తారనమాట. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఒకవేళ నేను కాకుండా ఇంకొక మనిషి కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ ఉంటే కొంచెం స్పీడ్ గా వెళ్ళారంటే ఖచ్చితంగా కింద తగులుకుంటుందండి. తగులుకున్నా కూడా అది బాడీకి తగులుతుందా అనే డౌట్ ఉంటుంది. బాడీకి అయితే తగలదు. ఇక్కడ మనకు కింద సెంటర్ స్టాండ్ ఉంది కదా, ఆ సెంటర్ స్టాండ్ కి మాత్రమే తగులుతుంది అనమాట. అది
ఇది ఇక్కడ ఈ సెంటర్ స్టాండ్ వస్తుంది కదా, ఈ సెంటర్ స్టాండ్ కి ఆ సౌండ్ ఇదైతే తగులుతుంది అనమాట, ఏదైనా స్పీడ్ బ్రేకర్ అలాంటివి. అది కాకుండా లేదు సింగిల్ గా పోయేటప్పుడు అయితే ఏ ఇష్యూ లేదండి, సింగిల్ గా పోయేటప్పుడు మనకు ప్రాబ్లం ఏం లేదు. మనకు ఏ స్పీడ్ బ్రేకర్లకు తగిలేది అట్లాంటివన్నీ ఏమి ఉండదు అనమాట, కాబట్టి ఇష్యూ లేదు, బాగానే ఉంది. ఇంతేనండి. దీంట్లో వెహికల్ అయితే కనుక మనకేం ప్రాబ్లమ్స్ లేవు, బాగానే ఉంది. నేనైతే ఇంకా సెకండ్ సర్వీస్ చేయలేదు, ఫస్ట్ సర్వీస్ కు నేను వీడియో పెట్టాను, సెకండ్ సర్వీస్ చేయాలి. ఇప్పుడు 4500 కిలోమీటర్లు అయింది, ఇంకొక 500 కిలోమీటర్లు అయితే మనం సెకండ్ సర్వీస్ అయితే పెడతాను అనమాట. కొంచెం దీంట్లో ప్రాబ్లం అనిపించింది ఏమంటే షాక్ అబ్జర్వర్స్ కొంచెం ఇష్యూ అనిపిస్తుంది నాకు కూడా, ఎందుకంటే బయట బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు అయితే మనకు చెప్తున్నారు అనమాట, కొంచెం టక్ టక్ అని అంటే గట్టిగా ఉన్నట్టు చెప్తున్నారు. అదొకటి ఒక వీక్నెస్ అని అయితే నాకు అనిపిస్తుంది. మిగతా వెహికల్లో మనం చెప్పుకోవాల్సిన పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే నాకేం కనబడలేదండి. ఇంతవరకు నాకు రిస్క్ అయితే కాలేదు, దీని మీద నాకు ఏ ఇబ్బంది కాలేదు, కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. అందులో ఏమంటే దీంట్లో పెద్దగా సర్వీస్ ఇష్యూస్ కూడా పెద్దగా లేనట్టే ఉన్నాయి. ఎందుకంటే నేను అప్పుడప్పుడు వెళ్ళి మన షోరూమ్ ఉంది కదా, షోరూమ్ లో పోయి నేను ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా ఛార్జింగ్ పెట్టుకున్నాను. 1.5 hour లోనే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఆ ఛార్జర్ వాల్యూ ఏమి ఇప్పుడు 40,000 ఏదో చెప్తున్నారు, కానీ వాళ్ళు ఇంతవరకు బయటికి అయితే వదలలేదు. అది ఓన్లీ షోరూమ్ కు మాత్రమే పరిమితం చేశారనమాట. షోరూమ్ లో సర్వీస్ చేసుకునే వాళ్ళకి తొందరగా ఛార్జింగ్ ఎక్కడానికి ఛార్జర్ అయితే వాడుతున్నారు వాళ్ళు. ఇంతవరకు ఇంకా బయటికి తీసుకొని రాలేదు. ఒకవేళ వస్తే కనుక అది ఇంకా మంచిది, కొంతమంది తీసుకున్నారు. కానీ ఒకటి చెప్తానండి, మీరు ఎప్పుడు ఫాస్ట్ ఛార్జర్ల మీద మాత్రం డిపెండ్ కావద్దండి. స్లోగా ఛార్జింగ్ ఎక్కుతేనే బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ లైఫ్ అయితే తగ్గుతుంది. ఇప్పుడు వారంటీ కూడా బాగానే ఉందండి. ముందైతే మనకు 5 years వారంటీ ఉండేది, ఇప్పుడు 8 years వరకు వారంటీని ఎక్స్టెండ్ చేశారు. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఒకవేళ ఓల్డ్ వెహికల్ వాడుతున్న వాళ్ళు కూడా కావాలంటే మీరు ఛార్జర్ మనకు వారంటీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఏ ఇష్యూ లేదనమాట. ఇంకా లెక్కను చూసుకుంటే మనకు అంతా ఓకే. నేను వెహికల్ కొనింది వచ్చి అప్పుడు 1,65,000 కొన్నానండి, ఇప్పుడు ఒక 1,75,000 దాకా అవుతుంది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ తో కలుపుకొని. ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా మీరు చూసుకోండి, మేజర్ గా మనకి ఏం కావాలో అవి మాత్రమే వేసుకోండి. నేను అడిగితే కనుక వైజర్ మెయిన్ ఇది కావాలి, చూడడానికి ముందర లుక్ బాగుంటుంది కాబట్టి మీరు వైట్ అయినా వేసుకోవచ్చు, బ్లాక్ అయినా వేసుకోవచ్చు. అది మీ లైక్, మీరు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇంకా ఫ్లోర్ మ్యాట్ అండి, ఈ ఫ్లోర్ మ్యాట్ కంపల్సరీ వేసుకోవాలి, లేకపోతే అది బాగుండదు. ఫ్లోర్ మ్యాట్ ఒకటి వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు శారీ గార్డ్ అండి. ఇక్కడ మనకు స్టాండ్, మనకు కాల్ పెట్టుకోవడానికి లేడీస్ కి శారీ గార్డ్ అయితే ఒకటి ఖచ్చితంగా కావాలి. మళ్ళీ గ్యాబ్రియల్ ఇది కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే వెహికల్ మీద కూర్చున్న పట్టుకునేదానికి. బ్యాక్ సైడ్ వస్తుంది స్టెప్, ఇది కావాలంటే మనం తీసుకోవచ్చు, లేదంటే అవసరం లేదంటే కానీ దాన్ని వదిలేయచ్చండి, పెద్దగా ఇబ్బంది ఏం లేదు. దాంతో నాకైతే పెద్దగా ఇష్యూ అయితే అనిపించలేదు. కావాలంటే మీరు కొనుక్కోవచ్చు, ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు కొంచెం వయసు అయిన వాళ్ళు అట్లా మన కాళ్ళు పైకి అయితే కూర్చోవాలంటే ఇక్కడ తగులుతుంది, కాబట్టి అదైతే మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. దానివల్ల పెద్దగా లుక్ వస్తుందా అంటే నాకైతే ఏం పెద్దగా అనిపించలేదు. చాలా మంది వేసుకున్నప్పుడు కూడా చూశాను, కానీ చాలా మంది దాన్ని డిపెండ్ అయితే చేయడం, దాన్ని అయితే వేసుకోవట్లేదు. కాబట్టి మీకు ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. వెహికల్ కు కావాల్సిన యాక్సెసరీస్ అయితే ఇవి తీసుకోవచ్చు. యాక్సెసరీస్ తో కలుపుకొని మనకు 1,75,000 to 76, 78 వరకు అయితే అయిపోతుంది అనమాట. ఇంకా మిగతా వెహికల్స్ తో పోల్చుకుంటే అనుకుంటే మనకి ఏతర్ చూసుకున్నా, చేతక్ తీసుకున్నా, ఈ అన్నిట్లో కూడా మనకు మెయిన్ ఇష్యూస్ వచ్చి ఈ మొబైల్ కి సంబంధించినవి ఇవన్నీ చాలా ఉన్నాయండి. యాక్చువల్గా దీంట్లో మనకి 3rd generation, 2nd generation కూడా డిఫరెన్స్ ఏమనంటే దీంట్లో హిల్ హోల్డ్ అసిస్టెన్స్ అనేది ఒకటి ఉంది, అలాగే మనకి బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ ఉంటుంది. మనకు అవసరం లేదండి, యాక్చువల్గా నాకు నా వాచ్ స్మార్ట్ వాచ్, అలాగే బ్లూటూత్ ఉంటుంది, వీటిలన్నింటిలో కాల్స్ వస్తాయి ఏందనేది మనకు అర్థమైపోతుంది. ఇంకా దీంట్లో మనకు ఇది కావాలన్నానంటే నాకైతే ఆప్షన్ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఈ ఆప్షన్ వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు 5,500 రూపాయలు ఎక్స్ట్రా కాస్ట్ అయితే కంపెనీ పే చేయాల్సిన అవసరం అయితే వచ్చిందనమాట. కాబట్టి నాకు తెలిసి ఇవన్నీ మనకు వేస్ట్ అండి. మనకు వెహికల్ మెయిన్ ఏమంటే పెట్రోల్ బారి నుంచి మనం పెట్రోల్ నుంచి తగ్గించుకోవాలి రేటు. మన దగ్గర పెట్రోల్ వేసుకునే డబ్బులు లేవు అని అనుకుంటే, పెట్రోల్ వద్దు అని అనుకుంటే కనుక, ఎందుకంటే 1 లీటర్ మనకు 110 రూపాయలు ఖచ్చితంగా పెట్రోల్ పెట్టుకోవాలి. ఆ డబ్బు మనకు మిగిలిపోయినట్టే లెక్క. ఇప్పుడు నేనైతే మనకు 3 years పెట్టుకున్నాను, 3 years నేను నిదానంగా కడుతుంటాను. నేను పెట్రోల్ నెలకు 2,500 కట్టాలి, ఒక 2,000 ఎక్స్ట్రా వేసుకుని నేను 3 ఏళ్ల వరకు దీన్ని పే చేసుకుంటాను. కాబట్టి నాకు ఇబ్బంది లేదండి. కాబట్టి ఒక 3 years లోపల వెహికల్ మంది అయిపోతుంది, ఇబ్బంది లేదు. మనకు మన తర్వాత పెట్రోల్ కొట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి నాకు ఇది ఒక సంతోషం అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా నేను మామూలుగా పెట్రోల్ కొట్టుకొని పోయే టైంలో మనకు కొంచెం ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడైతే నేను కొని 7 నెలలు అయింది, 7 నెలల్లో మనకు పెట్రోల్ బంక్ మొహం కూడా చూడాల్సిన అవసరం లేదనమాట. ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా వెహికల్. నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇది ఇంచుమించు అందరికీ ఇదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను కూడా చూస్తాను, కొంతమందిని నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఒకవేళ రియల్ రివ్యూ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే పట్టి నేను దానికి రివ్యూ అయితే ఇస్తాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, మీకు క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది వెహికల్ ఎలా ఉంటుంది ఏమనేది. మీకు అభిప్రాయాలు ఏదైనా ఉంటే నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోతో కలుస్తాం. అంతవరకు బై బై.